నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పంట చివరి దశకు వచ్చేసరికి చేతికి చిక్కకుండా పోయింది. పొలాల్లో రాసులు పోసిన ధాన్యం తడిచి ముద్దయింది. చేతికందిన ముద్ద నోటిదాకా రాకుండా పోయింది. ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతకు అంతులేని కష్టం మిగిలింది. నష్టం అంచనాల్లో ఉన్న ప్రభుత్వం సాయం త్వరగా ప్రకటిస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు. తుఫాను తీరం దాటి వెళ్లిపోయినా నష్టం మాత్రం అలాగే ఉంది. అన్నదాతల మొర ఆలకించేదెవరు? సముద్ర తీర ప్రాంతంలో తుఫాన్లు రావడం, తుఫాను వచ్చిన ప్రతిసారి విలయం సృష్టించడం, ఆ విలయంలో అన్నదాతలు నష్టపోవడం సాధారణ వ్యవహారంగా మారింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ముందస్తు సూచనలు చేస్తున్నా చాలా సందర్భాల్లో నష్టాన్ని తప్పించుకోలేని పరిస్థితి. తుఫాను తీరాన్ని దాటే సమయంలో విపరీతమైన వేగంతో వీచే గాలులు సృష్టించే విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం. తాజాగా కోస్తాంధ్రపై విరుచుకుపడిన పెథాయ్ తుఫాను సృష్టించిన నష్టం అపారం. ఈ నష్టం నుంచి అన్నదాతను గట్టెక్కించేదెవరు? ఒక దాని నుంచి కోలుకోక ముందే మరొకటి. వరుస తుఫాన్లతో కోస్తా తీరం తల్లడిల్లింది. ఓవైపు తీవ్ర కరువు ఛాయలు, మరోవైపు అనూహ్యంగా విరుచుకుపడుతున్న తుఫాన్లతో కోస్తా జిల్లాల్లో రైతుల జీవితాలు ఊహించని తీరాలకు కొట్టుకుపోయాయి. భవిష్యత్ ఏంటో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు రైతన్న. కొన్ని రోజుల క్రితం వచ్చిన తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. కొన్ని వందల కుటుంబాలను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టింది. కొబ్బరి తోటలు, పండ్ల తోటలు నిలువునా కూలిపోయాయి. విద్యుత్ సరఫరా, రహదారులు దెబ్బతిన్నాయి. మిగతా వాటి నుంచి కోలుకున్నా రైతుల పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. నాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. దాంట్లో వరి పంట వేసిన. వరి పంట వేస్తే నైట్ అకాల వర్షం వచ్చేసి మొత్తం తడిచిపోయింది. దానికి దగ్గర వచ్చేసి ఒక 60,000 రూపాయల పెట్టుబడి అయింది. ఇప్పుడు వర్షం తడిచిన ధాన్యాన్ని కూడా కొనేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలనేది అర్థమైతే లేదు. సంవత్సరం పాటు కష్టపడ్డ పంట ఇది ఒక్క రోజులో నాశనం అయిపోయింది. వరి పనులపై వరద నీరు పారింది. పత్తికాయలతో కళకళలాడుతున్న పంట పొలాలను నీట ముంచింది. మొక్కజొన్న, మిర్చి, అరటి, పొగాకు పంటకు పెథాన్ అపార నష్టం కలిగించింది. చివరి దశకు వచ్చేసరికి చేతికి చిక్కకుండా పోయింది. ఆర్థికంగా చితికిపోయే అన్నదాతను కష్టం మిగిల్చింది. తుఫాను కారణంగా కురిసిన వర్షం లక్షల ఎకరాల్లో పంటలను ముంచేసింది. కృష్ణా, గోదావరి డెల్టాలో కోత కోసి ఉన్న పనులపై ఉన్న వరి పంట వేల ఎకరాల్లో నీట మునిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి గాలుల ప్రభావంతో నేలవాలింది. నీటిలో మునిగిపోకుండా కర్రలు గుచ్చి పైకి లేపి కట్టేందుకు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కూరగాయల ఖర్చు పాలైంది. 5 పుట్లట్లు నానినాయి. తెల్లని దాకా ఏడ్చుకుంటా కూకొని ఉన్న మేం చేసి తట్టున్నది. మాకు గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయాలయ్యా. 5 పుట్లట్లు అగో నీళ్ళల్లో అడుగులో నాని ఉన్నాయి. ఏం చేసుడు అటు ఇప్పుడు ఏం చేసేటట్టు లేదు. పెథాయ్ తుఫాన్ వరితో పాటు మెట్ట, వాణిజ్య, కూరగాయ పంటలపై కూడా ప్రభావం చూపింది. కంది, పత్తి, మిర్చి, పొగాకు పంటకు భారీగా నష్టం వాటిల్లింది. పత్తి పంట 2-3 తీతలు తీయాల్సి ఉన్నా కూలీల కొరత వల్ల తీయలేదు. దీంతో తీతకు సిద్ధంగా ఉన్న విచ్చుకున్న పత్తి ప్రస్తుతం కురిసిన వర్షాలకు చేతికి అందకుండా పోయింది. వర్షానికి తోడు వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటంతో విచ్చుకున్న పత్తి కారిపోతోంది. పత్తికాయలు బూజు పట్టి రంగు మారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య పంటలు పండించిన రైతులు ఎకరాకు 15,000 రూపాయలు నష్టపోయినట్లు చెబుతున్నారు. అప్పుడు వర్షాలు లేక పత్తి పెరగలేదు. పత్తి 4-5 అంతకాడికి ఎక్కువ కాదు. ఈ మిరదాట కూడా వేసిన నెలకే వైరస్ వచ్చేసింది. అది 10 క్వింటాలు 15 క్వింటాలు కాసేపటికే వైరస్ వచ్చింది. ఇంకా ఉండకాయలే, ఇంకా కాసేది కూడా ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు పంట చేతికి వచ్చేపాటికే తుఫాను మొదలైంది. ఈ రేట్లు చూస్తేనే మందు కట్టలు కానీ ఎరువుల మందులు కానీ బీభత్సంగా రేట్లు ఉన్నాయి. ఈ పంట కోతకు వచ్చి చేతికి వచ్చే టయానికి తుఫాను ఒకటి వచ్చేసింది. చాలా ప్రాంతాల్లో పూత, పిందె దశలో ఉన్న కందికి నష్టం వాటిల్లింది. గాలుల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట పూత, పిందె రాలిపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపనుంది. కంకి దశలో ఉన్న మొక్కజొన్న విరిగి పడిపోవడంతో గింజ పోసుకునే అవకాశం లేకపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న మిర్చి కూడా నేలమట్టం కావడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని అన్నదాతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కొన్ని చోట్ల కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షానికి తడిసిపోవడంతో చేతికందిన పంట నోటిదాకా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ పొలాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోవడంతో దాన్ని బయటకు తెచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అట్లా అవుతుందండి. దానివల్ల కౌలుకి పోను ఏమన్నా మిగిలితే రెండో పైరు కూడా మొలవకుండా తీసింది. రెండో పైరు అన్నా ఇద్దాం అనుకుంటున్నాం. టయానికి విద్యుత్ తుఫాన్ వచ్చేసి రైతులకు బాగా తీవ్ర నష్టం కలిగించింది. ప్రభుత్వం ఏమన్నా సహకరించి మద్దతు ధర వరికి ఇస్తే
బాగుంటుందని కోరుకుంటున్నాను. తుఫాను గాలులకు కనీస ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అక్వా రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. రొయ్యల చెరువుల్లో సాధారణంగా 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా ఏరియాటర్లు వేస్తుంటారు. ఉష్ణోగ్రతలు పడిపోతే తెల్లమచ్చలు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 2 రోజులుగా ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. దీంతో రొయ్యలకు వ్యాధులు వస్తాయని రైతులు భయపడుతున్నారు. గోదావరి జిల్లాల్లో సుమారు 90,000 ఎకరాల చెరువుల్లో వేసిన రొయ్యల్లో సగం పంట తీశారు. ఇందులో 20,000 ఎకరాల్లో తిరిగి వదిలారు. వాతావరణం మారడంతో రొయ్యలు మేత తినడం మానేసాయంటున్నారు అక్వా రైతులు. పెథాయ్ తుఫాన్ దాటికి 18 నుండి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో 12 నుంచి 15 డిగ్రీలకు పడిపోయాయి. తుఫాను కారణంగా రైతులు 2 పంటలు కోల్పోయినట్టు అయింది. సాధారణంగా వరి కోత దశకు వచ్చిన తర్వాత రబీ పంటగా మినుము వేస్తారు. విత్తనాలు చల్లుతారు. ఈలోగా వరిని కోస్తారు. తర్వాత మినుము పంట మొలకెత్తుతుంది. వర్షాల కారణంగా అటు వరి పంట దెబ్బతినడంతో పాటు ఇటు పొలంలో చల్లిన మినుము కూడా రాని పరిస్థితి. దీనివల్ల అన్నదాతలకు అపార నష్టం కలిగింది. వర్షం తగ్గడంతో అధికారులు పంట నష్టం అంచనాలు వేయడం మొదలుపెట్టారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదుకోకపోతే అన్నదాత కోలుకోవడం కష్టమే. తుఫాను వస్తుందని 3 రోజుల ముందే తెలుసు. కానీ ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత లేదు. అధికారులను ప్రభుత్వం ముందే సమాయత్తం చేసినా నష్టం జరిగింది. ముందస్తు చర్యల కారణంగా నష్టం తగ్గడం గుడ్డిలో మెల్ల. తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా, సమాచార వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు అధికారులు. ఆగిపోయిన రవాణా వ్యవస్థ గాడిన పడుతోంది. మిగతా అంశాలన్నీ సర్దుకుంటున్నా రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. తడిసిన ధాన్యం పంటల్ని కొనేదెవరు? ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే పడింది. అక్కడక్కడా కురిసిన జల్లులతో రైతులు పంటలు సాగు చేశారు. విత్తనాలు చల్లిన తర్వాత వర్షం కురవకపోవడంతో పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. డెల్టాలో పట్టిసీమ నీరు ముందుగానే రావడంతో వరి సాగు చేశారు. వరి కోత దశకు వచ్చిన తరుణంలో తుఫాను రావడంతో నష్టం పెరిగింది. మిగతా విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్నా పంట పొలాల విషయంలో అలాంటి పరిస్థితి లేదు. లక్షల ఎకరాల్లో వరి కోసి ఉన్న సమయంలోనే తుఫాను రావడంతో కూలీలు లేక చాలా మంది రైతులు నిస్సహాయంగా మారారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కంటి ముందే నీట మునుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు. పంట సాగు చేస్తున్నాను. ఆ పంట ఫస్ట్ నుంచి కూడా పెట్టుబడి ఇంతవరకు అరెకరం నెలకి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. నిన్న వచ్చిన తుఫాను మాకు చాలా అన్యాయం చేసింది. మా పంటల్ని పాడు చేసింది. రేపు నుంచి ఇంకా జనవరి నెల వచ్చేసరికి మేము కోసుకుని మార్కెట్ పట్టుకెళ్తామే కదని మేము మా పంటలు ఎంత బాగున్నాయని ఆనందంగా ఉన్న సమయంలో ఈ తుఫాను రావటం మాకు చాలా తీరని నష్టం అండి. కృష్ణా జిల్లాలో ఈ ఏడాది వరి బాగా పండింది. సిరులు కురిపిస్తుందనుకున్న అన్నదాతల ఆశలు తలకిందులయ్యాయి. పంట చేతికి వచ్చే సమయంలో పంట వర్షానికి నీట మునిగింది. ఇప్పటికే నూర్పిళ్లు పూర్తి చేసిన రైతులు మాత్రం గట్టెక్కారు. ఇంకా కోతలకు ఉపక్రమించని వారికి నష్టాలు తప్పలేదు. వరితో పాటు వాణిజ్య పంటలైన మిర్చి, పొగాకు, పత్తితో పాటు మొక్కజొన్న, టమాటా, కూరగాయలు, పూలు తదితర తోటల్లో నీరు నిలవడంతో రైతు నట్టేట మునిగాడు. వానల నుంచి పంటను కాపాడుకుందామని పట్టలు కప్పి తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తుఫాను దెబ్బకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాలోనూ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటి తోట ఒక 60,000 చిల్లర పెట్టుబడి పెట్టానండి. 60,000 చిల్లర పెట్టుబడి పెడితే తుఫాను వచ్చి మొత్తం నేలమంటేసిందండి. ఒక 30,000 40,000 నష్టం చూపిస్తుందండి. 2 ఎకరాలు అట్టి తోట మిరపతోట వేసానండి. మిరపతోట కూడా మొత్తం పోయిందండి. గవర్నమెంట్ తరఫు నుంచి మీరు సరైన చర్యలు తీసుకుని మాకేమన్నా ఆర్థిక సహాయం చేస్తారని కోరుచున్నామండి. పెథాయ్ తుఫాను రాష్ట్రంలోని రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. పలు రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు రద్దయ్యాయి. రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్ల ప్రారంభ షెడ్యూల్ను మార్చింది. మరికొన్నింటిని మార్గ మధ్యంలో తుఫాను ప్రభావం తక్కువగా ఉన్న స్టేషన్లో నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్తున్న కొన్ని రైళ్లను విజయవాడ నుంచి సామర్లకోట మధ్యలో ఉన్న స్టేషన్లలో ఎక్కడికక్కడ నిలిపేశారు. ఒక్కో రైలు 3 నుంచి 6 గంటల వరకు ఆగిపోవాల్సి వచ్చింది. గుంటూరు, విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. వర్షాలు తగ్గడంతో ప్రస్తుతం సేవల్ని పునరుద్ధరించారు. తుఫాను ప్రభావంతో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా
775 సర్వీసులను రద్దు చేసింది. మొత్తం 5,196 బస్సులు నడపాల్సి ఉండగా 4,421 బస్సులనే నడపగలిగింది. తుఫాను తీరం దాటిన తూర్పుగోదావరి పరిధిలో 52% సర్వీసులే నడిచాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత నడిచే సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి నడిచే దూర ప్రాంత సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాను కారణంగా సోమవారం ఒక్కరోజే ఆర్టీసీకి ₹1 కోటి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. విశాఖ విమానాశ్రయం నుంచి దాదాపు 30 విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దు, దారి మళ్లింపై సదరు విమానయాన సంస్థలు ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అధిక వేగంతో వీచిన గాలులకు రాష్ట్రంలో మొత్తం 297 మొబైల్ టవర్లు దెబ్బతిన్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో 700 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలుల తీవ్రతకు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను ముందే నిలిపివేయగా మరికొన్ని చోట్ల చెట్లు విరిగి తీగలపై పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో 99 గ్రామాల్లో అంధకారం నెలకొంది. వర్షాలు, గాలుల కారణంగా 80 విద్యుత్ ఉప కేంద్రాల దగ్గర ఫీడర్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కుంగి కూలిపోయాయి. 3 జిల్లాలకు కీలకమైన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చెట్లు, స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 250 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 20 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 2 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ప్రస్తుతం రోడ్లపై ఉన్న చెట్లను తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. అధికారులంతా సహాయక పునరుద్ధరణ చర్యల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు సీనియర్ అధికారులంతా దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుఫాను బలహీనపడినా 2 సార్లు తీరాన్ని దాటడం అరుదైన సంఘటన. దీంతో నష్టం తీవ్రత కొంత పెరిగింది. తుఫాను కారణంగా రాష్ట్రంలో 25 మంది మరణించారు. వీరిలో చలిగాలుల వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నమాట. పంట నష్టం అంచనాలు, రైతులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీ సీఎం స్పందించారు. తడిసిన ధాన్యాన్ని కొనడంతో పాటు రైతులకు 2 రోజుల్లో నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేశాయి. లక్షల ఎకరాల్లో పంటను ముంచేశాయి. గాలులతో కూడిన వర్ష బీభత్సం మత్స్యకారులకు కొనుకు లేకుండా చేసింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గడిపాయి. రహదారులు దెబ్బతిని ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం కనిపించింది. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విద్యుత్ స్తంభాలను నేలకూల్చాయి. అధికార యంత్రాంగం ముందే సన్నద్దం కావడం కొంతవరకు నష్ట తీవ్రతను తగ్గించింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలు బాధితులకు ఊరటనిచ్చాయి. జిల్లా నుంచి అందుతున్న ప్రాథమిక అంచనాల ప్రకారం 9 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లుగా అధికారులు లెక్క తేల్చారు. నూర్పిడి చేసి పొలాల్లో ఉంచిన ధాన్యం సుమారు 1.20 లక్షల టన్నుల వరకు తడిచింది. మొత్తంగా నష్టం సుమారు 450 కోట్లకు పైనే ఉంటుందని భావిస్తున్నారు. కృష్ణా జిల్లాలోనే సుమారు 1.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ కృష్ణాతో పాటు పలు మండలాల్లో మిరప, మొక్కజొన్న తోటల్లో నీరు నిలిచింది. గుంటూరు జిల్లాలో కోతలు పూర్తయిన 20,000 ఎకరాల వరి నీట మునిగింది. మరో 80,000 ఎకరాల్లో కోత దశలో ఉన్న పంట నేలవాలింది. 100 ఎకరాల్లో సాగు చేసిన కాయగూర తోటలు కూడా చేతి కండకుండా పోయాయి. తుపాను సహాయక పునరావాస చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 533 పునరావాస కేంద్రాల్లో 57,892 మందికి బస ఏర్పాటు చేసి వారికి భోజనం అందించారు. హెచ్చరికలకు ముందే వేటకు వెళ్లి సముద్రంలో ఉన్న 386 మంది జాలర్లను తిరిగి వెనక్కు రప్పించగలిగారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు 48 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణకు 15 శాఖలకు చెందిన ఉన్నతాధికారులను నియమించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆర్టీజీఎస్ 2 యాప్లను అభివృద్ధి చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని నమోదు చేసేందుకు అధికారులకు ఒక యాప్, తనకు జరిగిన నష్టాన్ని ప్రజలే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మరో యాప్ను సిద్ధం చేసింది. తుపాను బాధితులను ఆదుకునేందుకు సర్కార్ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా నిరంతరం మానిటర్ చేసింది. చంద్రబాబు భోపాల్ నుంచి నేరుగా సచివాలయం చేరుకున్నారు. 15 మంది మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతుల్ని పరామర్శించారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో రివ్యూ చేశారు. 19 సాయంత్రానికే తుపాను నష్టం అంచనాలు తేల్చి 20 పంట నష్టపరిహారంతో పాటు పెట్టుబడి రాయితీని కూడా అందిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు చూస్తే మీరు ఎక్కడ ఎవరు చనిపోలేదు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ రోజు కూడా ఇక్కడ క్రాస్ అవుతుందని కూడా సరిగా తెలియకుండా ఈ జిల్లాలో వస్తుందనుకున్నాం, క్రాస్ అయింది. అప్పటికిప్పుడు ఈ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఈసారి ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది, ఎంత తీవ్రత వస్తుంది అవన్నీ ఎస్టిమేట్ చేశాం. దానివల్ల మీరు చూస్తే ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడగలిగాం. ఎవరికి కూడా సఫరింగ్ లేకుండా చేశాం. ఆర్తి నష్టం ఎవరు జరిగిందో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఎవరికి నష్టం లేకుండా మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అవన్నీ పర్ఫెక్ట్గా ఇస్తాం. గాలులకు పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి, రోడ్లపై కూలిపోయిన వృక్షాలు తొలగించడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. తుపాను వల్ల 3 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చిరుజల్లులకు గాలి తోడు కావడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. చలి వాతావరణంలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి 1-2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే ఈ ఉష్ణోగ్రతలు మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు చూస్తే గత 2-3 రోజులు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా 1-2 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ పగటిపూట ఉష్ణోగ్రతల్లో మాత్రం తేడా వచ్చిందనమాట. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం జరిగాయి, అంటే గణనీయంగా తగ్గాయి. ఏంటంటే మనకి 28-29 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాల్సిన ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ సెంటిగ్రేడ్ 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా తగ్గిపోవడం జరిగింది. తుపాను వల్ల కురిసిన వర్షాలతో కొన్ని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణాలోని జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా చలిగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్లోనూ వాతావరణం చల్లగా మారింది. తుపాను తీవ్రత తగ్గడంతో సహాయ పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. బుధవారానికి అంతా సర్దుకుంటుందని సర్కారు ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. నమస్తే.